హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్వర్స్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన కాంగ్ మరియు మోత్రా ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేదే తెలుసుకుందాం. ఈ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరు తెలుగు ట్రూత్ టెల్లర్ మరియు రమణ అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. కాంగ్ అండ్ మోత్రా ఇంతవరకు ఎప్పుడు తలపడలేదు. రెండు మంచి టైటాన్సే. ఒకవేళ ఈ టూ టైటాన్స్ తలపడితే ఏ టైటాన్ గెలుస్తుంది అనేదే మీకు నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈ టూ టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ అయితే మనం తెలుసుకుందాం. కాంగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అండ్ ఆల్ఫా టైటన్ ఇన్ మాన్స్టర్వర్స్. గాడ్జిల్లాకే చెమటలు పట్టించిన వాడు మనోడు. కాంగ్కి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్టైలే వేరండి. కాంగ్ స్కల్ ఐలాండ్లో పుట్టాడు. స్కల్ ఐలాండ్ని నిత్యం కాంగ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కాంగ్ స్కల్ ఐలాండ్కి వన్ అండ్ ఓన్లీ ద కింగ్. మన కాంగ్ పాస్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. కాంగ్ పేరెంట్స్ హాలో ఎర్త్ నుండి స్కల్ ఐలాండ్కి అయితే వచ్చి ఉంటారు. ఐ థింక్ టైటన్ వార్ వల్ల కాంగ్ పేరెంట్స్ స్కల్ ఐలాండ్కి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఆ తర్వాత స్కల్ ఐలాండ్లో కాంగ్ పేరెంట్స్కి మరియు స్కల్ క్రావలర్స్కి వార్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా స్కల్ క్రావలర్స్ కాంగ్ పేరెంట్స్ని చంపేస్తాయి. మన కాంగ్ని వాళ్ళ మదర్ ఒక చిన్న గృహలో హైడ్ చేస్తుంది. అలా కాంగ్ చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరుగుతాడు, ఒంటరిగానే తింటాడు, ఒంటరిగానే వేటాడతాడు, ఒంటరిగానే ఎంత పవర్ఫుల్ టైటన్ అయినా ఫేస్ చేస్తాడు. మోనార్క్ వాళ్ళు కాంగ్ స్పీసీస్లో మిగిలి ఉండేది కాంగ్ ఒక్కడే అని అనుకున్నారు. ఇంకా కాంగ్కి స్కల్ ఐలాండే హోమ్ అని కూడా అనుకున్నారు. కానీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో తెలుస్తుంది కాంగ్కి ఒక రియల్ హోమ్ ఉంది. అది హాలో ఎర్త్ అని. హాలో ఎర్త్లో కాంగ్ ట్రైబ్కి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో తెలుసుకుంటాం. అలాగే కాంగ్ హాలో ఎర్త్కి అసలైన కింగ్. కాంగ్ గాడ్జిల్లాతో చాలా టైమ్స్ అయితే ఫైట్ చేస్తాడు. ఇంకా రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో హాలో ఎర్త్ని ఇంకో ఏప్ రూల్ చేస్తూ ఉంటుంది. తర్వాత కాంగ్ గాడ్జిల్లా హెల్ప్తో స్కార్ కింగ్ని ఓడించి తన హాలో ఎర్త్ కింగ్డమ్ని సొంతం చేసుకుంటాడు. అలా కాంగ్కి సూకో అనే ఒక పిల్ల కాంగ్ కూడా పరిచయం అవుతుంది. ఇది కాంగ్ గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ. కాంగ్ హైట్ 337 feet అండ్ 50,000 tons వెయిట్ ఉంటాడు. కాంగ్ పవర్స్ విషయానికి వస్తే కాంగ్ పంచ్ పవర్ చాలా పవర్ఫుల్. కాంగ్ పంచ్ పవర్ ఎంత ఉంటుందో తెలుసా? బిలియన్స్ ఆఫ్ న్యూటన్స్ ఉంటుంది. తన గుద్దులతో పెద్ద పెద్ద కొండల్ని కూడా పిండి చేయగలడు. మన కాంగ్ పంచ్ పవర్ని గాడ్జిల్లా కూడా తట్టుకోలేదు. కాంగ్ చాలా ఇంటెలిజెంట్ అయిన ఏప్. తన ఇంటెలిజెన్స్తో ఎలా ఫైట్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలనేది ప్లాన్ చేసుకుంటాడు. కాంగ్ తన ఫైటింగ్ స్కిల్స్తో ఏ టైటన్ అయినా ఓడిస్తాడు. అయితే కాంగ్కి గాడ్జిల్లా మరియు కింగ్ గిడోరా లాగా ఎటువంటి పవర్స్ అయితే ఉండవు. ఈ ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ. కాంగ్ ఇతర టైటన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల రాళ్లను కానీ చెట్లను కానీ వెపన్స్గా చేసుకుని ఫైట్ చేస్తాడు. తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్కి తన యాన్సెస్టర్స్ యొక్క యాక్స్ అయితే తన కింగ్డమ్లో దొరుకుతుంది. దీని ద్వారా కాంగ్స్ వెపన్స్ని కూడా రెడీ చేస్తారని మనం తెలుసుకుందాం. ఈ యాక్స్ గాడ్జిల్లా యాన్సెస్టర్స్ యొక్క డోర్సల్ ప్లేట్స్తో మరియు మ్యూటో బోన్స్తో ఇంకా ఇతర టైటాన్స్తో రెడీ చేసి ఉంటారు. బ్యాటిల్స్లో కాంగ్కి ఈ యాక్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యాక్స్ గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్తో ఛార్జ్ అవుతుంది. తర్వాత షీమో ఐస్ బ్రెత్ వల్ల కాంగ్ రైట్ హ్యాండ్ అనేది ఫుల్ డ్యామేజ్ అవుతుంది. అలా మోనార్క్ వాళ్ళు కాంగ్ కోసం ఒక బీస్ట్ గ్లోవ్ని కూడా రెడీ చేస్తారు. దీని ద్వారా కాంగ్ ఇంకా బాగా ఫైట్ చేస్తాడు. ఈ బీస్ట్ గ్లో కాంగ్కి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే పవర్స్ ఇస్తుంది. ఇంకా ఈ బీస్ట్ గ్లోతో కాంగ్ పవర్ఫుల్ పంచెస్ని ఇవ్వగలడు. మీరు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇది గైస్ కాంగ్ యొక్క బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. నెంబర్ 2 మోత్రా, క్వీన్ ఆఫ్ మాన్స్టర్స్. మాన్స్టర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్ ఇది. మోత్రాని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూస్తాం. మోత్రా గాడ్జిల్లాకి చాలా హెల్ప్ చేసింది. ప్రతి ఫైట్లో గాడ్జిల్లాకి తోడుగా నిలిచింది. అలా గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో కింగ్ గిడోరాని చంపడానికి గాడ్జిల్లాకి హెల్ప్ చేసింది మోత్రా. అలాగే ఆ మూవీలో చనిపోతుంది. మోత్రా యొక్క బ్యాక్ స్టోరీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మోత్రా ఒక ఎగ్ లాగా పుట్టి లార్వా ఫామ్ నుండి ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై లాగా చేంజ్ అవుతుంది. మోత్రాకి మరియు హాలో ఎర్త్లో ఉన్న ఈవీ ట్రైబ్కి మెయిన్గా జియాకి మెయిన్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఈవీ ట్రైబ్ వాళ్ళు కాంగ్ని ఎలాగ కొలుస్తారో అలాగే మోత్రాని కూడా కొలుస్తారు. మోత్రా చనిపోయినా కానీ మళ్ళీ తిరిగి వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. అలా ఎర్త్కి ఏం సమస్య వచ్చినా మోత్రా మళ్ళీ బ్రతికి తిరిగి వస్తుంది. ఈ విధంగా మోత్రా గాడ్జిల్లా పార్టిసిపేట్ చేసిన ప్రతి టైటన్ వార్లో గాడ్జిల్లాకి హెల్ప్ చేస్తుంది. మన గాడ్జిల్లా మాన్స్టర్స్లో ఉన్న టైటాన్స్కి కింగ్, మోత్రా క్వీన్. మనం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ చూస్తే మోత్రా బ్యాక్ స్టోరీ అండ్ ఎలా బ్రతికి వచ్చింది అనే విషయాలు చాలా తెలుస్తాయి. అలాగే మోత్రా ఒక ఆల్ఫా టైటన్. ఏ టైటన్ అయినా మోత్రా కంట్రోల్ చేయగలదు, కానీ మోత్రాని ఏ టైటన్ కంట్రోల్ చేయలేదు.
ఎందుకంటే మోత్రాలో ఇమ్యూన్ పవర్ అనేది ఉంటుంది. మోత్రా పవర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మోత్రా 52 ఫీట్ హైట్ ఉంటుంది. అలాగే మోత్రా వింగ్ స్పాన్ అనేది 805 ఫీట్ ఉంటుంది. అలాగే 16,500 టన్స్ వెయిట్ ఉంటుంది. మోత్రా తన ఫైటింగ్ స్కిల్స్తో ఏ టైటన్ అయినా ఎదుర్కొంటుంది. అలాగే మోత్రా తన మౌత్తో వెబ్ని రిలీజ్ చేయగలదు. స్పైడర్ మ్యాన్ లాగా ఈ వెబ్తో ఏ టైటన్ అయినా బ్లాక్ చేస్తుంది. మోత్రా ఆకాశంలో ఫ్లై చేస్తూ ఫైట్ చేయగలదు. మోత్రాలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే తన బాడీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మోత్రాని ఈజీగా ఏ టైటన్ అయినా డ్యామేజ్ చేయగలదు. ఇంకా ఇదే గైస్ మోత్రా యొక్క బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. ఇంకా ఈ 2 టైటన్స్ ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది తెలుసుకుందాం. ఒక పక్క మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్, తన గుద్దులతో కొండలను కూడా పిండి చేయగలిగిన వాడు కాంగ్. ఇంకో పక్క మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అండ్ ఆల్ఫా టైటన్ అయిన మోత్రా మీద కాంగ్ విన్ అవుతాడు, నో డౌట్ అట్ ఆల్. ఎందుకు ఏమని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాంగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్, గాడ్జిల్లాకి వచ్చపోయించినవాడు. అలాంటిది మోత్రాని ఒక లెక్క చేస్తాడు చెప్పండి. కాంగ్ మోత్రా కంటే హైట్లోను, వెయిట్లోను, స్టామినాలోనూ ఎక్కువ. ఇంకా కాంగ్ పంచ్ పవర్ చాలా హై ఉంటుంది. మోత్రా కాంగ్ నుండి తప్పించుకుంటూ ఆకాశంలో ఫ్లై చేస్తూ అటాక్ చేసినా కానీ కాంగ్ చేతికి మోత్రా కూడా దొరికింది అనుకో, ఒక దెబ్బతో చంపుతాడు. అంతేకాకుండా కాంగ్ దగ్గర యాక్స్ ఉంది. అలాగే ఇప్పుడు కొత్తగా ఒక బీస్ట్ గ్లో కూడా వచ్చింది. కాంగ్ ఈజీగా మోత్రాని ఓడిస్తాడు. ఇక్కడ మన విన్నర్ వచ్చేసి కాంగ్. మోత్రా బాడీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే కాంగ్ తన యాక్స్తో మోత్రా యొక్క రెక్కలను కూడా నరికేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎటు చూసినా మోత్రా కంటే కాంగ్ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఇంకా మోత్రా గెలవదా బ్రో అంటే చెప్పలేము. ఇంకా టోటల్గా మోత్రా కాంగ్ చేతికి చిక్కితే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఇది కేసు వీడియో. మీరు ఈ 2 టైటన్స్లో ఏ టైటన్ గెలుస్తుందని అనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దానివల్ల నాకు యూజ్ ఉండదు. ఎందుకంటే ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. ఓకే, బాయ్ గైస్.